బీఆర్ఎస్ హయాంలో భారీ అప్పులు చేశారని, వారి 10 ఏళ్ల పాలన అబద్దాల పునాదులపై సాగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వం బకాయిలతో కలిపి మొత్తం 8.21 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆయన సచివాలయంలో వివరాలు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితిపై హరీష్ రావు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ ఈ భారీ అప్పులపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బట్టి డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా 2014 నుంచి 2023 వరకు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల పైన కొంత చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు సంబంధించి చేసిన అప్పుల్ని రాష్ట్రం పైన వేసిన భారాన్ని తక్కువ చేసి చూపించడం కోసం కొంత ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, వారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారన్న సంగతి కూడా మర్చిపోయి స్థాయి దిగజార్చుకొని అబద్ధాలన్నీ పోగేసుకొని ఆ పోగేసుకున్న అబద్ధాలని ప్రచార అస్త్రాలుగా మార్చుకొని అదే పనిగా ఒక గోబల్స్ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంశంలో కాదు, అనేక అంశాలపైన ఇదే పనిగా పెట్టుకొని అబద్ధాలని ఒక్కొక్క శాఖ మీద ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం తప్పనిసరిగా ఇప్పటికి కూడా మన వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొని రాకపోతే ఈ అబద్ధాలు చెప్పేటువంటి ప్రచారకుల మాటలే ఇప్పటికే ఆ 10 సంవత్సరాలు వారి పాలన ఈ రాష్ట్రం పైన భారంగా మారింది. ఈ అబద్ధాలు ఇంకా పెనుభారంగా మారి సమాజానికే ఇది పెద్ద విధ్వంసంగా మారేటువంటి అంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాస్తవాన్ని మేము ఆలోచన చేశాం. సరే, పని ఎట్లా లేదు, వాళ్ళకి 10 సంవత్సరాలు అడ్డగోలుగా చేసినటువంటి దోపిడీతో పెట్టుకున్నటువంటి వార్తా సంస్థలతోనో, అడ్డగోలుగా నిర్మించుకున్నటువంటి సోషల్ మీడియా వ్యవస్థలతోనో చేసుకునేటువంటి ప్రయత్నం ఇది చివరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రాణప్రదంగా చూసుకున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల పైన పడే ప్రభావం ఉన్నది. నిశ్శబ్దంగా ఉంటే ఇంకా నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అబద్ధాల పునాదుల పైన ఏ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేము. 10 సంవత్సరాలు ఇటువంటి అబద్ధాల పునాదులపైనే ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి గురించి మాట్లాడితే రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఏమన్నా బయట రాష్ట్రాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో సాధ్యమైనంత వరకు ఆ వాస్తవాల్ని ఎక్కువగా మాట్లాడకుండా పాలన మీద దృష్టి సారించి వాటిని సరిచేసే వ్యవస్థలో ముందు పోతా ఉన్నాం. అయినప్పటికి కూడా కావాలని పదే ఇంకా అబద్ధాలు చెప్తా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాం. హరీష్ రావు గారు
కేటీఆర్ గారు మేము ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానం చెప్పండి అంటున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు మీరే మాట్లాడుతూ ఉన్నారు, మా నాయకుడు కేసీఆరే, వారే వస్తారు వారే పాలిస్తారు అని చెప్తా ఉన్నారు. చేసింది అప్పులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే. భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నారు, మళ్ళీ మీరే చెప్తుంటారు. మరి మధ్యలో మీ సంగతి ఏంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు, మీరేం చేద్దాం అనుకుంటున్నారో మీకే తెలియదు. మీరు మీ చేతుల్లో ఏముందని అసలు అబద్ధాలు పోగేసుకొని ప్రచారం చేయటం తప్ప మీ చేతుల్లో ఏముంది? నేను చాలా స్పష్టంగా, నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికే సవాల్ విసురుతున్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? నేను ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే పదే హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ తెచ్చింది మీరే కదా, మీ ముఖ్యమంత్రే కదా, అలాంటి మీ ముఖ్యమంత్రే కదా. మీరు దాస్తే దాగే కాదు కదా, ఈ రికార్డ్స్లో ఉండే కదా. అక్షరాల మీరు రకరకాల మార్గాల ద్వారా రాష్ట్రానికి తెచ్చిన అప్పులు, FRBM పేరు మీద కొన్ని, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై అంటే కార్పొరేషన్స్ పేరు మీద కొన్ని, మీరు ఎంప్లాయీస్కి పెండింగ్ పెట్టిపోయినటువంటి అప్పులు కొన్ని, డిస్కమ్స్కి ఎనర్జీస్కి కట్టాల్సిన అప్పులు కొన్ని, ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయి కదా. ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఇవి చెప్పండి మీరు. ఈ బకాయిలు అన్ని ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి చెల్లించండి. మరి మీరు కేసీఆర్ చేసిన అప్పులే కదా ఇవి. మాట్లాడితే బుకాయించటం, లేకపోతే దీనికి సంబంధం లేదని మాట్లాడటం ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా నేను ఈ షీట్ మీకు స్పష్టంగా మీడియా మిత్రులందరికీ ఇవ్వదలుచుకున్నాను. పదే పదే ఎక్కువ అప్పుల గురించి రోజు మాట్లాడితే రాష్ట్ర పరువు ప్రతిష్టకి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో వాస్తవాలన్నీ తగ్గించుకుంటూ వచ్చాయి. ఆస్తులు, వనరులు, అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. పొద్దు లేస్తే సాయంత్రం దాకా రోజుకు ఒక దగ్గర పోయి సింగరేణి మీద అబద్ధాలు పోగేసి ప్రచారం చేసుకుంటూ పోతా ఉంటారు. ఎవరిని నష్టపరుద్దామని నేను సూటిగా అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని. లెక్కలతో సహా 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి లేకపోతే బయట ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అమ్ముకోవటానికి పనికొచ్చేటువంటి ఉపయోగపడే సింగరేణి కోల్ బ్లాక్స్ సంబంధించిన కోల్ని ఈ 10 సంవత్సరాల్లో ఆ కోల్ బ్లాక్స్ని పెంచడానికి ఒక్క చిన్న
ప్రయత్నం అయినా మీరు చేశారా? అదనంగా ఒక కోల్ బ్లాక్ యాడ్ చేశారా? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నడవటానికి ఉన్న కోల్ బ్లాక్స్ కోల్ మైనింగ్ అయితే ఉంటే కొన్ని మూసుకుంటూ వస్తూ ఉంటారు. మూసుకుంటూ వచ్చినటువంటి వాటికి కొత్త ఓపెన్ చేసి మళ్ళీ వాటికి సరిపోయేటట్టుగా ప్రొడక్షన్ అందించే పరిస్థితి చేసుకోవాలి ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. 10 ఏళ్లలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అదనంగా ఏమన్నా కొత్తగా కోల్ బ్లాక్స్ మీరు యాడ్ చేశారా? 10 సంవత్సరాలు చేయలేదు కదా. కానీ కొన్ని బ్లాక్స్ మాత్రం కోల్ అయిపోయి క్లోజ్ చేశారు కదా. కనీసం క్లోజ్ చేసినటువంటి వాటికైనా మీరు ఇంకో కొత్త యాడ్ చేశారంటే చేయలేదు. అవి చేయకపోగా అదనంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, థర్మల్ ప్రాజెక్ట్ని అయితే మీరు ప్లాన్ చేసి ఉన్న వాటికే మీరు అదనంగా కోల్ బ్లాక్స్ యాడ్ చేయలేదు. 10 ఏళ్లలో కొన్ని మూసేసుకుంటూ వస్తూ ఉంటే మరి కొత్త ప్రాజెక్టులు పెట్టినోడు ఎవడైనా తలకాయ ఉన్నాడు. మినిమం కామన్ సెన్స్ కదా. తెలంగాణ అప్పులపై చర్చకు సిద్ధమంటూ బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సవాల్ విసిరారు. తన లెక్కలు తప్పైతే పదవులకు రాజీనామా చేస్తానని, మరి బీఆర్ఎస్ నేతల లెక్కలు తప్పైతే పార్టీని రద్దు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంపై 8,21,651 కోట్ల అప్పుల భారం మోపి అసెంబ్లీలో అబద్ధపు లెక్కలు చెప్పారని జూపల్లి విమర్శించారు. ఒకసారి ప్రెస్లో ఈ లెక్కలు ఇవి మేము అప్పు చేయలేదు, కేటీఆర్ చెప్పిన ప్రకారం 3,50,000 కోట్లే కాబట్టి ఒకసారి ఇది కూడా వినిపిస్తా మీకు. డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. ఇవి వీళ్ళు అసెంబ్లీలో బావబావమడ్డులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు. నా పౌరుషం ఇది వాళ్ళకి తర్వాత చెప్తాను. క్వశ్చన్ ఇక్కడ వీళ్ళకు లెటర్స్ రాస్తున్నాం, దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను, హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి. దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్ మీకు వీటిని వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో, పోస్ట్ ద్వారా, ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తే వీటిని ఫోటోలు తీసి. తాము చర్చకు భయపడే పిరికివాళ్లం కాదని, షెడ్యూల్ ప్రకారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వెళ్లామని మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు. మొత్తం గురుకులాల టెండర్ల విలువ 1,142 కోట్లు అయితే ప్రతిపక్షాలు 2,000 కోట్ల స్కామ్ జరిగిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం చేతిలో పేపర్లు పట్టుకుని ఆరోపిస్తే నిజం కాదని, విద్యార్థుల భవిష్యత్తు కోసమే గురుకులాలను సెంట్రలైజ్ చేశామని తెలిపారు. అది కూడా ఒక పొలిటికల్ అంశంగా దాన్ని ఏదో నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లక్ష్మణ్ కుమార్ గారు లిఫ్ట్ చేయలేదు, అజరుద్దీన్ గారు లిఫ్ట్ చేయలేదు. మేము అక్కడ నేను మాట్లాడిన మాట కూడా మళ్ళీ మీ అందరూ కూడా మళ్ళీ మీడియాలో సాయంత్రం పెట్టినా. పోలీసులు అరెస్ట్, నేను అంతా పిరికొని కాదు, పోలీసులతో అరెస్ట్ చేయించి లేకపోతే టెలిఫోన్ లిఫ్ట్ చేయక జవాబు చెప్పలేనంత పరిస్థితులు ఏం లేము. యువర్ ఓన్ క్రెడిబిలిటీ. నీకు అట్లా రాజకీయంగా
ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో మేము కూడా చాలా సార్లు ఉన్నాం, అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షంలో చూసినాం. వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, క్యారెక్టర్ తెలుసు మా అందరిది కూడా రాజకీయంగా. లక్ష్మణ్ కుమార్ ఎట్లా వచ్చిండు, అజరుద్దీన్ ఎట్లా వచ్చిండు, పొన్నం ప్రభాకర్ ఎట్లా వచ్చిండు, జరిగిన ప్రొక్యూర్మెంట్ ఎంత, నేను మిమ్మల్ని కూడా అదే కూడా కొంత విశ్లేషణ చూడండి. అసలు కొన్న వస్తువులు ఎంత, మేమేమైనా నామినేషన్ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ సంతకం పెట్టి నేను సంతకం పెట్టించినవా? ఓపెన్గా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేసి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తేవాలని ప్రాసెస్ చేస్తే నీకు ఇన్ని రోజులు 10 ఏళ్ళు నీతో కూడా లాభపడ్డ చెంచాగా వచ్చి ఏం చెప్తే నీ మాట్లాడితే ఎట్లా మీ విలువైంది? మేము ట్రాన్స్పరెంట్ సిస్టమ్ టెండర్ పెట్టడం తప్ప గ్లోబల్ టెండర్ పెడితే మఫత్లాలు కూడా వస్తే నేను చెప్తున్నా, వారికి మాకేమో సుట్రికం ఉందా తోటి, నాకేమైనా పరిచయం కూడా ఉందా కనీసం మా ఎవరికన్నా? ఎక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు కరప్షన్ సంబంధించి? అసలు మొత్తం అమౌంట్ అంతే కాదంటే అంత అమౌంట్ అని మీరు ఊరికే 10 సార్లు అంటుంటే ఏం జరుగుతుంది? అందుకని మిమ్మల్ని అందరూ కూడా జర్నలిస్టులను అసలు మీరు బాగా చెప్తా, నేనేం చెప్తున్నా, ఆర్టీఐ కింద మీరే వేస్తాం. అసలు ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరుగుతుంది వేసి డాక్యుమెంట్ మీరు తీసుకోండి దయచేసి. ఎందుకు ఇన్నిసార్లు ఏదో కాగితాలు టాప్ కోసం ఎట్లా చూపెట్టుకుంటా ఏదో మాట్లాడుతుంటే, అసలు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్కు సంబంధించి పొద్దున శాసనసభ రికార్డ్స్ కూడా ఉంటాయి కదా, పిల్లలకు జరుగుతున్నటువంటి వస్తువుల ప్రక్రియ ఎంత. అవును, ఈ పప్పు ఉప్పులు కూడా జిల్లాకు రకం ఉంటే కందిపప్పు సిద్దిపేటలో 70 రూపాయలు ఉంటుంటే వికారాబాద్లో 30 రూపాయలకు దొరుకుతుండే. అటువంటిది స్ట్రీమ్ లైన్ చేయాలని చేసినాము. ఇటువంటి వ్యవస్థలు చేయడం ద్వారా మేము ఎవరికైనా సంతకం పెట్టి వట్టిగా నామినేషన్ మీద ఇస్తే చూపెట్టండి. టెండర్ ప్రక్రియలా ట్రాన్స్పరెంట్గా జరిగి వాడు క్వాలిటీ వాడు మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు దాన్ని రిపోర్ట్ జిల్లా కలెక్టర్ గారు మొత్తం మంది గోషామేళ రాజాసింగ్ ఎమ్మెల్యే కోరుతాను. డిగ్నిఫైడ్ ఆర్గ్యుమెంట్ ఫైటింగ్ డిగ్నిఫైడ్గా ఉండాలి. అసెంబ్లీలో అమరావతిని ఒప్పుకొని ఆ తర్వాత 3 రాజధానులంటూ గందరగోళం సృష్టించిన జగన్ మాటలు మతిస్థిమితం లేని రాజకీయాలకు నిదర్శనమని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. Selection would be fought on the battle Mavigan versus Amaravati. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పారు, అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, దేంతైనా ఆడుకోవచ్చు కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గర్వపడేట్టుగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకొని అమరావతిని చెప్పే విధంగా చేసే కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఛాలెంజ్, నాకు 40 సంవత్సరాలు వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్ లో డావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్ లో యూట్యూబ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. వాళ్ళ కనిపించట్లేదు నీకు ఒక
కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం 3 రాజధానులు వైజాగ్, విజయవాడ అంటూ మారుస్తున్న ప్రకటనలతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. రాజధానికి అమరావతి నేల పనికిరాదని, అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీకి, కుంభకోణాలకు బ్లూ ప్రింట్ వేసి 47,000 కోట్ల అప్పులు తెచ్చారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. డ్యాముల కోసం పెట్టారు. మోసం చేయడానికి ఓ దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైనా ఎట్లయితే చేస్తాడో కుంభకోణం, అలాంటిది అది. రాష్ట్రం మొత్తం భవిష్యత్తును నాశనం చేస్తుంది. అందుకు వద్దు, దాంతో 10%తో ఇక్కడ సులభంగా అవుతుంది అనేది ఆయన తీసుకొచ్చింది. కన్సిస్టెన్సీ లేది, లేదా పూటకొక మాట మార్చింది. వాళ్ళ కన్వీనియన్స్ ను బట్టి, రాజకీయ కన్వీనియన్స్ కావచ్చు, లేదా చంద్రబాబు గారి మాటల్లో అయితే ఇప్పుడు దోచుకోవడానికి, మరింత విస్తృతం చేసుకోవడానికి అవసరమైన ఏర్పాటు కావచ్చు. వాళ్ళ మాటల్లో తేడా ఉంది. ఒకసారి అది వేయండమ్మా. ఈ బడ్జెట్ మన క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ వీళ్ళందరినీ వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇది మొదలు పెట్టారో ప్రాజెక్టు, ఆ రోజు వచ్చి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్న వ్యక్తి ఈ రోజు వచ్చి చిన్న మున్సిపాలిటీ అని ఆయన అంటున్నారు. ప్రజలకు సంబంధం లేకుండా ఎలాంటి ఇష్యూ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇంతవరకు తీసుకున్నారా? ఒక్కటి చూపించండి. యాక్చువల్ మేము చేస్తున్న దాన్ని రాజకీయంగా మీకు నష్టం కదా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఈ మావిగన్ కానీ అమరావతి కానీ మీకెందుకు అబ్బా, ప్రజల్లో అసంతృప్తి ఉంది కదా, వదిలేస్తే అసంతృప్తి పెరుగుతుంది కదా, మీరు దాన్ని క్యాష్ చేసుకుంటే సరిపోతుంది కదా, రాజకీయం లాగా చేయొచ్చు కదా, రాజకీయం ఎందుకు ఊరికి అనవసరంగా అయితే మిమ్మల్ని మీరు ఇరికించుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అడిగే దీంతో, లేదా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు రాజకీయం చేసేవాడే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది చేయరు. నిన్న మాట్లాడింది ఎందుకు మాట్లాడదు? మాకే సరే ఉంటే ఉంటుంది, కొట్టుకుంటారులే, రేపు వచ్చిన కమిషన్ వేసి ఒక్కొక్కరిని వేసి తాట తీయచ్చు కదా. ఇప్పుడు నుంచి ఆపాల్సిన ప్రయత్నం ఉంది. కావాల్సిన ఇష్యూలు లేవా? డిఎస్సీ లేదా? రైతులు ఇన్ని ఉన్నాయి. కాబట్టి వాటి మీద మాట్లాడాలి. వాటి వల్ల దాన్ని